హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిస్తున్నానండి. నేను బెంగళూరు నుండి ఖమ్మం వెళ్ళాను వరలక్ష్మి వ్రతంకి. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చానండి మా సిస్టర్స్ వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చాము మణికొండకి. ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లు అండి. వీళ్ళిద్దరూ తేజు స్వీటీ మా అక్క పిల్లలు అనమాట. మా అక్కకి 2 అమ్మాయిలు, మా చెల్లికి 2 అబ్బాయిలు, నాకు ఈశాన్ అండి. వాడికి ఈశాన్కి చూడండి ఎంత నాటిగా చేస్తున్నాడో, స్వీట్స్ పెట్టక ముందే తినేస్తున్నాడు. తేజు రాఖీ కడుతుందండి. భలే బొమ్మల రాఖీలు మంచిగా తీసుకొచ్చారు. ఎవ్రీ ఇయర్ ఇలాగనే కడతారండి. కానీ వీడు ఫస్ట్ టైం ఇలా ఉంచుకోవడము. కొంచెం ఎంజాయ్ చేస్తూ పెట్టుకున్నాడు. బొట్టు కూడా అన్ని రాఖీ కూడా. ఇది స్వీటీ అండి, చిన్న పాప. ఈ చేయి కాదు ఆ చేయి కాదు ఈ చేయి కట్టు అనేసి ఆడుతున్నాడండి. కానీ ఫనీగా మంచిగా జరిగింది. వీళ్ళు మాత్రం మంచిగా రాఖీ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేశారు. మేము అనుకోకుండా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అప్పటికప్పుడు ముందు రోజు అనుకొని వెంటనే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ నాకు మండే రోజే రిటర్న్ ట్రైన్ అండి బెంగళూరుకి. కొంచెం హడావుడిగానే మాది జరిగింది. వీళ్ళు ఇక్కడ అక్షంతలు వేసి కాలు మొక్కమంటే వాడు కనీసం వంగని కూడా వంగట్లేదండి. మా చిన్ను ఏమో ఎందుకో అలిగాడండి పాపం. వాడు ఇంకా అక్కడ అట్లా కూర్చుని ఉన్నాడు ఇంకా అలిగి. ఇంకా వీడికి కూడా వెంటనే రాఖీ కట్టేశారండి మా 2 పాపలు. లక్కీ ఎందుకో పాపం బాగా ఏడుస్తూ ఉన్నాడండి. చాలా పాపం ఎందుకో వాడు చాలా క్రాంకీగా ఉన్నాడు. వాడు ఈ మధ్య ట్రిప్కి వెళ్ళారు వాళ్ళు, మా చెల్లి వాళ్ళు. అప్పటి నుండి వాడు పాపం బాగా ఉంటున్నాడండి. పాపం బాగా అస్సలు చెల్లిని వదలట్లేదు కొంచెం సేపు కూడా. ఫైనల్లీ వాడు రాఖీ అయితే కట్టించుకోలేదు. వీడు అయాన్ తేజ అండి, మా అన్నయ్య వాళ్ళ బాబు. అండ్ తనేమో అంజలి, అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట. వీడికి హైయెస్ట్ రాఖీలు వచ్చాయన్నమాట. మేము మణికొండలో ఉండేవాళ్ళమండి బెంగళూరు షిఫ్ట్ అవ్వకముందు. వీళ్ళు అండ్ అన్నయ్య వాళ్ళు మేము పక్కపక్కన అపార్ట్మెంట్స్లోనే ఉండేవాళ్ళమండి. సడన్గా కరెంటు పోయింది. ఇంకా అందుకే చీకట్లో ఉంది వీడియో. వీళ్ళు ముగ్గురికి హారతి ఇస్తుంటే వాళ్ళేమో ఆ దీపంని ఆర్పేయడానికి ట్రై చేస్తూ ఉన్నారండి. నాటి బాయ్స్ కదా, బాయ్స్ అంటేనే ఇలా ఉంటారు. ముగ్గురికి మంచిగా హారతి ఇచ్చేశారు అక్కలు. బాగా జరిగిందండి. అండ్ తేజుకి స్వీటీకి బట్టలు తీసుకున్నానండి గిఫ్ట్ కింద. ఈశాన్ తోటి నేను ఇప్పించాను. వాడి చూడండి తేజుకి అయితే మంచిగా ఇచ్చాడు. స్వీటీకి అయితేనేమో చేతిలో ఇట్లా పడేసాడండి. ఆశ కూడా, మా చెల్లి కూడా ఇద్దరికి బట్టలు తీసుకుంది. అండ్ తను కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అండ్ ఇది మా గ్యాంగ్ అండి. పెద్దోదిన, చిన్నోదిన అండ్ మా అక్క, అన్నయ్య అందరూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. చిన్న అన్నయ్య అండి. ఇంకా మా అక్క ఇంకా రాఖీ కట్టడం స్టార్ట్ చేసిందండి అన్నయ్యకి. మేము ముగ్గురం సిస్టర్స్ అండి. నేను మధ్యలో, మా అక్క అండ్ మా చెల్లి అండి. ఇంకా రాఖీ కట్టేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. బాగా జరిగింది. కాకపోతే కొంచెం హడావుడ్ అయింది. నాకు వెంటనే ట్రైన్ ఉండడం వల్ల 1:30 తర్వాతనే రాఖీ కట్టాలని చెప్పారు కదా. నాకేమో 5 o'clockకి ట్రైన్ అండి. దానివల్ల కొంచెం హడావుడ్ అయింది. నేను కూడా అన్నయ్యకి రాఖీ కట్టేసి అక్షంతలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. భలేగా కలిసామండి. కాకపోతే కొంచెం టైమే ఉన్నాము. బట్ ఓకే, మంచిగానే టైం స్పెండ్ చేసామండి. ఆ తర్వాత చిన్నోదిన వాళ్ళ పాప వాళ్ళ ఫాదర్కి కడుతుందండి. అక్కడ అలా కడతారంటండి హైదరాబాద్లో, మాకు తెలీదు. చిన్నన్నయ్య వాళ్ళ పాప అండి, దాన్వి లక్కీ పాప, దాని 1 year old. అయాన్ తేజ ఏమో పెద్దన్నయ్య వాళ్ళ బాబండి. వాళ్ళిద్దరూ రాఖీ కట్టించుకుంటున్నారు. తేజకేమో హైయెస్ట్ రాఖీస్ వచ్చాయండి. వాడు మంచిగా గుడ్ బాయ్ లాగా కూర్చొని కట్టించుకుంటున్నాడు వాళ్ళ చెల్లితోటి. బాగుందండి. మంచిగా చిన్న గ్యాదరింగ్ జరిగింది. మంచిగా అయింది. హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. అండ్ దాన్వి పాప వాళ్ళ పెద్దనాన్నకు కూడా కట్టిందండి. కానీ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది నా దగ్గర. అండ్ తర్వాత స్వీట్ తినిపించింది. ఇన్ని మంచి క్యూట్ మూమెంట్స్ కదండి ఇవన్నీ. భలే సంతోషంగా అనిపించాయి. దానికి చూడండి మంచిగా 2 పిలకల్లాగా వాళ్ళ మమ్మీ హెయిర్ బ్యాండ్ పెట్టింది. భలే క్యూట్గా ఉంది. నలుగురిని ఇలాగ ఒక చిన్న వీడియో తీసానండి. ఒక చిన్న మెమొరీ లాగా ఉంటుందండి. అండ్ ఇంకా మా అక్క, మా చిన్నన్నయ్య కూడా రాఖీ కట్టేసిందండి. కొంచెం లేట్గా వచ్చాడు చిన్నన్నయ్య ఆఫీస్ నుండి పర్మిషన్ అడిగి.
ఎప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ మా అక్క వాళ్ళ ఇంట్లోనే గ్యాదర్ అవుతామండి. అక్కడ గ్యాదరింగ్ అయ్యి అందరం కలిసి చేసుకుంటాము. ఈసారి అనుకోకుండా మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో జరిగిందండి రాఖీ సెలబ్రేషన్. బట్ బాగా జరిగింది, మంచిగా ఎంజాయ్ చేసాము. అందరం రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము, పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా కట్టేసుకున్నాము. హ్యాపీగా జరిగింది, మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మంచిగా అనిపించింది, అనుకోకుండా జరిగినా బాగుంది, బాగా జరిగిందనమాట. తర్వాత చెల్లి కూడా రాఖీ కట్టేస్తుందండి అన్నయ్యలు ఇద్దరికి. చెల్లి వాళ్ళ బాబు పాపం ఏడుస్తూ ఉన్నాడండి, చాలా క్రాంకీగా ఉన్నాడు. వాళ్ళు ఈ మధ్య ఒక చిన్న ట్రిప్కి వెళ్ళేసి వచ్చారు. అప్పటి నుండి వాడు పాపం బాగా సిక్ అయిపోయాడండి. దాన్ని చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. పాపం అండి, వాడైతే లక్కీగాడు ఏడుస్తూనే ఉన్నాడు. మా అక్క పట్టుకొని ఆపుతుంది, కానీ అయినా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ముగ్గురం కలిసి హారతి ఇచ్చామండి అన్నయ్యలు ఇద్దరికి. అన్నయ్య వాళ్ళు మా కజిన్స్ అండి, అంటే మా డాడీ వాళ్ళ బ్రదర్ పిల్లలు అనమాట. కాకపోతే చిన్నప్పటి నుండి మాకు ఎక్కువగా ర్యాపో ఉండేది, అంటే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండదన్నమాట. 2 to 3 years అలా ఉండేది. పెద్ద అన్నయ్యలు కూడా ఉంటారు, అమెరికాలో ఉంటారండి. వాళ్ళకి మేము అక్కడికి రాఖీ సెండ్ చేసామండి. వీళ్ళిద్దరు అక్క పిల్లలకి పెద్దదిన వాళ్ళు ఆయన ఇచ్చారండి, మాకు కూడా ఇచ్చారు. వెండివి దేవుడి ఇవి ఇచ్చారనమాట. నాకైతే నా ఫేవరెట్ గాడ్ని ఇచ్చారు, సాయిబాబాని. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, నాకు ఏడుపు వచ్చేసింది. నాకు సడన్గా ఒకలాంటి పాజిటివ్ వైబ్ వచ్చేసింది. నాకు 2 days బ్యాకే నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి ఫాలో అవుతానండి, దాంట్లో వచ్చేయడనమాట బాబా నేను నీ ఇంటికి వస్తానని. కానీ ఈ రూపంలో అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నన్నయ్య వాళ్ళేమో మాకు చీరలు పెట్టారండి, పెద్దన్నయ్య వాళ్ళేమో వెండివి దేవుడివి ఇచ్చారండి. చాలా బాగా జరిగింది, హ్యాపీగా జరిగింది. పెద్దోడినేమో బ్లూ డ్రెస్ వేసుకుందండి, చిన్న పాపను పట్టుకుందేమో చిన్న ఆమె అనమాట. పెద్దోన్న పేరు గీత, చిన్న ఆమె పేరు తేజు అండి. పెద్దన్నయ్య నవీన అండ్ ప్రసాద్ అన్నయ్య చిన్న ఆయనండి. ఇంకా పిల్లలతోటి చిన్నగా అలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాము. ఇదొక చిన్న మెమొరీ లాగా ఉండాలని చాలా బాగా జరిగింది. మంచి టైం స్పెండ్ చేసాము టుగెదర్. బట్ ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంటే బాగుండేది అని అనిపించింది. విల్సి నెక్స్ట్ టైం మంచిగా టైం స్పెండ్ చేయాలనేసి అన్నయ్య వాళ్ళు రాఖీ పిక్స్ నేను యాడ్ చేశానండి. ఇవి US వాళ్ళ అన్నయ్య వాళ్ళవి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్యలు. స్పెషల్ థ్యాంక్స్ టు గీతా వదిన అండ్ కుట్టన్నయ్య, నాకు ఇష్టమైన దేవుడిని మీరు ఇచ్చినందుకు. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.